హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బొటిక్ స్టైల్ ఫినిషింగ్, కటింగ్ అండ్ సిరీస్ అనేవి స్టార్ట్ చేశాను కదండి. ఇది వచ్చేసి నేను డీప్ నెక్ అనేది బొటిక్ స్టైల్లో మనం ఫార్మ్లెస్ చార్ట్స్ యూజ్ చేసి ఎలాగా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ నేను పార్ట్స్ వైజ్ చూపిస్తాను. ఇది వచ్చేసి పార్ట్ 1. సో ఫస్ట్గా ఏంటంటే ఇది లైనింగ్ అనేది 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది సెపరేట్ చేసేసుకోవాలి. సో ఇది నేను ఫ్రంట్ పార్ట్ అనేది వీడియోలో మార్కింగ్ చూపిస్తాను, కటింగ్ చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియోలో బ్యాక్ పార్ట్ అలాగే స్టిచ్చింగ్ వైజ్ అనేది పార్ట్స్ చూపిస్తాను. ఫస్ట్గా 4 ఫోల్డింగ్స్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత అది డీప్ నెక్ ఫార్ములా వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంతైతే వస్తుందో దానికి మైనస్ చేసి డివైడెడ్ బై చేయాలి. సో నాది షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. నేను డీప్ నెక్ ఫ్రంట్ 5, బ్యాక్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోవాలనుకున్నాను. సో ఫ్రంట్ 5 తీసుకుంటున్నాను కాబట్టి దీనికి ఫార్ములా వచ్చేసి -1.75 అనేది చేయాలి షోల్డర్లోని. సో 13 - 1.75 డివైడెడ్ బై 2 చేస్తే నాకు 5.625 అని వస్తుంది. సో అది నేను మార్క్ చేసుకున్నాను. సో పైనుంచి 0.75 అనేది కిందకి డౌన్కి మార్క్ చేసుకొని అక్కడ నుంచి షోల్డర్ అనేది కర్వ్ డ్రా చేయాలి. నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఫార్ములా వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. నా చెస్ట్ వచ్చేసి 30.5 అండి. సో దానికి డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేస్తే నాకు 5.8 వస్తుంది. సో అదే మార్క్ చేసుకున్నాను. నాకు చెస్ట్ వచ్చేసి 30 కదా. సో దానికి +2 యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తుందో అంత మార్క్ చేసి ప్లస్ 1.5 ఇంచెస్ అనేది ఖర్చుల కోసం యాడ్ చేస్తున్నానండి. సో హిప్ కట్స్ వస్తుంది కదా హైట్, అది నేను 19 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ వచ్చేసి ఒక లైన్, అది హిప్ విడ్త్ కింద వస్తుంది. అరే చెస్ట్కి హిప్కి మధ్యలో ఈక్వల్ చేసి మార్క్ చేసుకోవాలి. అది వేస్ట్ వస్తుంది. వేస్ట్ కూడా అంతేనండి. వేస్ట్ ఎంత వస్తుందో ప్లస్ 2 ఇంచెస్ అనేది యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి ఎంత వస్తే అంత మార్క్ చేసి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. సేమ్ హిప్ కూడా అంతే. హిప్ ఎంత వస్తుందో ప్లస్ 2 ఇంచెస్ యాడ్ చేసి డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకొని హిప్ దగ్గర మాత్రం మనం 1 ఇంచ్ అనేది ఖర్చుల కోసం పెట్టుకోవాలి. సో కిందన హైట్ ఉంటుంది కదా, హైట్ నేను 36.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో అక్కడ విడ్త్ వచ్చేసి మనం హిప్ ఎంత వస్తుందో ప్లస్ 1 or 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ దగ్గర 1.25 ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కర్వ్ స్కేల్ యూజ్ చేసి నేను ఇలా అనేది డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే మొత్తం లైన్స్ అన్నీ కలుపుతున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టు. సో ఈ వీడియో మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమవకపోతే నాకు కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఏంటంటే నాకు రెడీ షోల్డర్ వచ్చేసి నాకు 2.75 ఇంచెస్ కావాలి. సో రెడీ షోల్డర్కి +1 యాడ్ చేస్తే 3.75 ఇంచెస్. సో ఆ రెడీ షోల్డర్ వచ్చిందా లేదా అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. అండ్ నాకు నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ అని చెప్పాను కదా ఫ్రంట్. సో అక్కడ మార్క్ చేసుకొని పైన 2 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను కదా. సో కిందన వచ్చేసి మనం 2.5 అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇలాగా మిడిల్కి ఫోల్డ్ చేసి, సో ఇందులో నేను స్వీట్ హార్ట్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. సో దానికోసం ఏంటంటే నేను స్వీట్ హార్ట్ నెక్ కోసం ఈ కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేసి పొజిషన్ అనేది పెడుతున్నాను. సో అది వచ్చేంత వరకు నేను కర్వ్ స్కేల్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను. సో స్వీట్ హార్ట్ నెక్ ఇక్కడ అనేది వీడియోలో చూపిస్తుందని మార్క్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ 2 అనేది బ్యాక్ అనేది ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చార్ట్స్ అండ్ ఫార్ములాస్ యూజ్ చేసి మనం డీప్ నెక్ ఎలా మార్క్ చేసుకున్నా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చూపించాను. సో మీకు ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఇలాగంతా మార్కింగ్ అయిపోయిన తర్వాత పైనుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని ఇలా షోల్డర్లో కలిపేసుకోవాలి. సో ఇదంతా అయిపోయింది కదా. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మనం అలా అయితే కట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రంట్